20-minute సెషన్స్ అలాగా 10 మెంబర్స్కి ఫ్రీగా ఇద్దాము అని డిసైడ్ అయ్యాను. మంది 3-4 crores ప్రాపర్టీస్ ఉంది. నేను వీడియో చేసి చూసి ఇన్వెస్ట్ చేసామని కూడా రీసెంట్గా ఫోన్ చేశారు. మీ వీడియో చూసి చేసాం మీ దగ్గర. ఫస్ట్ క్వార్టర్లో సపోర్ట్ చేసింది అఫ్రోజ్ అనే అబ్బాయి. స్పెషల్లీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం సోషల్ మీడియాలోకి వచ్చి 1 year కంప్లీట్ అయిందండి. అసలు చూస్తూ ఉండగానే మనకి సోషల్ మీడియాలోకి వచ్చి 1 year అయిందా అనిపించింది. బట్ ఇవాళ చూస్తే అనిపించింది అనమాట, మీకు కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనే కన్ఫ్యూజన్లోనే మేము కొన్ని వీడియోస్ ట్రై చేసి, కొన్నిసార్లు బొటిక్స్ అని, కొన్నిసార్లు రెస్టారెంట్స్ అని అలా డిఫరెంట్ చూపిస్తున్నాను. బట్ ఆ కన్ఫ్యూజన్లో లాస్ట్ 2-3 days నుంచి ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ని, అలాగే సోషల్ మీడియాలోంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ని కొంతమందిని ర్యాండమ్గా తీసుకుని ఫోన్ చేసి అడిగాము. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు 80% వరకు మీరు అనుకున్నది కరెక్టే, మీరు ప్రాపర్టీస్ మీదే ఫోకస్ చేయండి. ప్రాపర్టీస్ రిలేటెడ్ వాట్ ఎవర్, కన్స్ట్రక్షనా లేకపోతే ఇంటీరియర్సా, ఈ రిలేటెడే చెప్పండి మ్యామ్, మాకు చాలా ఇన్ఫర్మేషన్, మాకు చాలా ఉపయోగపడింది అన్నారు. అలాగే మనకున్న ఈ 2-3,000 పీపుల్కే మనకి మోర్ దాన్ 14 people మనల్ని అప్రోచ్ అయ్యి సర్వీస్ తీసుకున్నారండి. అంటే 14 పీపులే కదా అని అనిపించవచ్చు, బట్ మనం చేసేది మోర్ దాన్ 1-3 crores పైన ప్రాజెక్ట్స్. సో దాంట్లోనే ఒక 12-13 people తీసుకున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియా ద్వారా వచ్చి పరిచయం తీసుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ మన సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఈ 3,000 పీపుల్లో ఒక 12-13 people తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్లీ మీరు ఏదైతే నమ్మి మనది ఫాలో అయ్యి చూస్తున్నారో, డెఫినెట్లీ నాదైతే నేను ఫస్ట్ నుంచి ఒకటేనండి. లక్కీగా ఏంటంటే నా నేచర్ మార్చుకోవాల్సి వస్తుందా సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అనేది నాకు ఎప్పుడూ టెన్షన్ ఉందండి. కొద్దిగా నా నేచర్ మార్చుకోవాలంటే చాలా టఫ్. నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది ఫస్ట్ నుంచి కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే పద్ధతి. చాలామంది అనేవారు, మీరు ఎలా ఉన్నారో అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే అన్నీ వర్కౌట్ అవ్వదు వేదా అని చెప్పారు. బట్ ఇంతవరకు వచ్చి అన్నీ సెటిల్ అయ్యాక ఇదేదో ప్యాషన్తో స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు నచ్చనిది చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా అని అనిపించి నాకు నచ్చిందే చేస్తూ వెళ్ళాను. బట్ సోషల్ మీడియాలోకి వచ్చాక కూడా నేను ఎలా ఉన్నానో, ఎలా తింటానో, ఎలా వెళ్తానో అన్నీ, అసలు ఏమీ స్పెషల్గా మీకంటూ ఏమీ స్పెషల్గా రెడీ అయ్యి చూపించడం కానీ అలా చేయలేదు. జస్ట్ డే టు డే లైఫ్లో మేము షూట్కి బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక 5-6% కాన్షియస్గా ఉంటాం. బట్ అదర్ దాన్ మేము ఎలా ఉన్నామో అలాగే ఉండి చేయడానికే చూపిస్తున్నాను. బట్ లక్కీగా ఏంటంటే మీ అందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా కష్టపడి మీకు మంచి ప్రాపర్టీస్ గురించి చూపిస్తాను. అలాగే నేను కొన్ని బ్రాండ్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. బట్ ఇప్పుడు డెఫినెట్లీ కొన్ని ప్రాపర్టీస్ కొంతమంది ఏమడుగుతున్నారంటే, మ్యామ్ చిన్న ప్రాపర్టీస్ కూడా చూపించండి, అంటే 1 crore బిలో కూడా చూపించండి అన్నారు. అలాగే మనం మై హోమ్ చూపించినప్పుడు 13 crores ప్రాపర్టీ ఆల్మోస్ట్ ఎలా చెప్పారంటే, ఇలాంటి ప్రాపర్టీస్ చూపించండి మేడం, మేము అక్కడ సెటిల్ అయిపోయాం, పిల్లలు కూడా పెళ్ళి అయిపోయింది, అలాంటిదే కావాలి అంటే అని చెప్పారనమాట. సో ఆ టైప్ కూడా చూపిందామని డిసైడ్ అయ్యాం. సో కమింగ్ సూన్ ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేద్దాం. బట్ ఇవాళ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నిజంగా సోషల్ మీడియాలోకి రావటం నాకు చాలా టెన్షనే. ప్రతి వీడియోకి టెన్షనే. బట్ ఈ 1 yearలో మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు నేను సోషల్ మీడియాలోకి రావడానికి గల కారణం మెయిన్ నా ఫ్రెండ్ సువర్ణ, యుఎస్లో ఉంటారు. తను ఆల్మోస్ట్ కంపెనీ స్టార్ట్ చేసిన 2 years నుంచే స్టార్ట్ చేశారు. వేదా మీరు సోషల్ మీడియాలోకి వచ్చి పోస్ట్ చేయండి, మీకు చాలా బాగుంటుంది, మా లాంటి వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది అని ఆల్మోస్ట్ 3 years చెప్పినా సరే వినలేదు. బట్ తన వల్ల నేను సోషల్ మీడియాలోకి రావటం జరిగింది. లాస్ట్ 1 year బ్యాక్ వచ్చింది ఓన్లీ బికాజ్ ఆఫ్ సువర్ణ వల్ల. వచ్చాక ఇమీడియట్గా ఫస్ట్ క్వార్టర్లో సపోర్ట్ చేసింది అఫ్రోజ్ అనే అబ్బాయి. తను బాగా సపోర్ట్ చేసి వీడియోస్, కానీ నేను అసలు బయటికి వెళ్తే మాట్లాడటానికి కూడా చాలా టెన్షన్ వచ్చేది. అప్పుడు ఆ అబ్బాయి సపోర్ట్ చేసి తీద్దాం, మీరు ఏం కంగారు పడదు, ఎవరైనా వస్తే టెన్షన్ నాకు, అలా ఉండేదనమాట. బట్ సువర్ణకి థ్యాంక్ యూ సో మచ్, అలాగే అఫ్రోజ్ థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఇంత సపోర్ట్ చేయటం వల్ల నేను సోషల్ మీడియాలోకి వచ్చానని అనిపిస్తుంది. వచ్చాక అఫ్రోజ్ సపోర్ట్ చేయటం వల్ల చాలా అవుట్పుట్ వచ్చింది అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు చెప్తాను కదా, సబ్స్క్రైబ్ చేయండి అలా చెప్పను, అందరూ అంటారు చెప్పండి అని, బట్ స్టిల్
నేను ఇంకా కంటెంట్ ఇంకా మంచిది ఇవ్వాలి, ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం సబ్స్క్రైబర్స్ దాని గురించి అని అనిపించింది. బట్ ఇవాళ స్పెషల్ ఏంటంటే డిసైడ్ అయింది. యూజువల్లీ ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే, అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు కానీ, వేరే స్టేట్‌లో ఉన్నవాళ్ళు కానీ, ఏం చెప్తాను అంటే కన్సల్టేషన్ లేకుండా నేను మాట్లాడట్లేదండి. ఓన్లీ మన టీమ్ ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. అసలు ఆళ్ళకి ఏం వర్క్ ఉంది ఏంటి అనేది. ఈ దాంట్లో ఏంటంటే కొంతమంది 3, 4 క్రోర్స్ ప్రాపర్టీస్ నేను వీడియో చేసి చూసి ఇన్వెస్ట్ చేశామని కూడా రీసెంట్‌గా ఫోన్ చేశారు. మీ వీడియో చూసే చేశాం వేద గారని. సో నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా కన్సల్టేషన్ తీసుకోండి. నేను కాకపోయినా, మన కంపెనీ కాకపోయినా ప్రొఫెషనల్‌గా ఉన్న వాళ్ళని చూజ్ చేసుకోండి అని చెప్తాను. ఇప్పుడు మెడికల్ అయినా మనం డాక్టర్ దగ్గరికెళ్ళందే మొత్తం చెయ్యము. అలాగే ఒక కొంతవరకు క్లోతింగ్ మన ఓన్ సెలక్షన్ ఉంటుంది. అలాగే ఒక స్టేజ్ దాటాక 100% విల్ గో ఫర్ డిజైనర్స్. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కున్నప్పుడు డెఫినెట్‌లీ ఇప్పుడు మన కంపెనీని అప్రోచ్ అవ్వాలేదు. ప్రొఫెషనల్స్‌ని మీకు ట్రస్ట్ అనుకున్నోళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒక్క క్వెషన్ అడిగితే బావుంటుందేమో అని అనిపించింది. సో, అందుకే మేము కన్సల్టేషన్స్ కూడా చార్జ్ చేస్తున్నాము. సో, ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుందేంటంటే, ఇవాళ స్పెషల్ జూన్ 9థ్ సోషల్ మీడియా 1 ఇయర్ కంప్లీట్ అవ్వడం వలన మీకెవరికైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏదన్నా హైదరాబాద్ మూవ్ అవ్వాలనుకుంటున్నా, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా, ఒక 20 మినిట్స్ సెషన్స్, 20 మినిట్ సెషన్స్ అలాగా 10 మెంబర్స్‌కి ఫ్రీగా ఇద్దాము అని డిసైడ్ అయ్యాను. సో, మీరు నంబరు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ చేసి ఉన్నారో వాళ్ళకి మనం ఒక 20 మినిట్స్ ఒక సెషన్ ఇస్తున్నాను. ఇండివిడ్యువల్ సెషను. అసలు మీ దగ్గర బడ్జెట్ ఎంతుంది? ఏంటి? మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? అలాగే మీరు మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఏం హర్డల్స్ ఉంటాయి? ఇలాంటి రిలేటెడ్ అన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ ఎవరైతే మనకి ఒక నంబరు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానో, ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసి అసలు 10 సెషన్స్ 2, 3 డేస్‌లో క్లోజ్ చేస్తాము. ఆ 2, 3 డేస్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సెషన్స్ బుక్ చేసుకోండి. వీలైనంత మటికి ఆ 10 సెషన్స్ ఎవరైతే ముందు అప్రోచ్ అయ్యారో మా టీమ్‌ని ప్రతి పర్సన్‌కి ఇండివిడ్యువల్‌గా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కనుక్కొని వాళ్ళకి ఆహ్, ఏది బెస్టు అనేది నేను చెప్పడం జరుగుతుంది. మా టీమ్‌ని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు షెడ్యూల్ మీకు బ్లాక్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్‌తో, మంచి ప్రాపర్టీస్ రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మీకు తీసుకొస్తానని అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.